హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ మనం ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి, అందులో ఒకటైనటువంటి నౌన్ గురించి, నౌన్ను ఎన్ని రకాలుగా విభజించారు, మరి నౌన్ను ఉపయోగించేటప్పుడు మనం ఏ విధంగా తప్పులు చేస్తాం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా పూర్తిగా తెలుసుకోబోతున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగములు. వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ ఆర్ క్లాసెస్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అకార్డింగ్ టు దేర్ యూజ్, దట్ ఈజ్ అకార్డింగ్ టు ద వర్క్ దే డూ ఇన్ ఏ సెంటెన్స్. The parts of speech are 18 number. భాషా భాగములు 8. అవేంటి అంటే నౌన్ నామవాచకము, ప్రొనౌన్ సర్వనామము, వర్బ్ క్రియ, అడ్జెక్టివ్ విశేషణము, అడ్వర్బ్ క్రియా విశేషణము, ప్రిపోజిషన్ విభక్తార్థకమైన అవ్యయము విభక్తులు, కంజంక్షన్ సముచ్చయము, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము. ముందుగా మనం నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ నామవాచకము. ఇట్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఎక్సెట్రా. ఒక మనిషి యొక్క పేరును గాని, ఒక ప్రదేశం యొక్క పేరును గాని, ఒక వస్తువు యొక్క పేరును గాని తెలియజేయు పదమును నామవాచకం అంటారు. ఒక మనిషి యొక్క పేరును గాని, ఒక ప్రదేశం యొక్క పేరును గాని, ఒక వస్తువు యొక్క పేరును గాని తెలియజేయు పదమును నామవాచకము అంటారు. కైండ్స్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 kinds. నామవాచకమును 5 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏంటి అంటే కైండ్స్ ఆఫ్ నౌన్స్. 1 ప్రాపర్ నౌన్, 2 కామన్ నౌన్, 3 కలెక్టివ్ నౌన్, 4 మెటీరియల్ నౌన్, 5 అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ విధంగా మనము నౌన్ను 5 భాగాలుగా విభజించడం జరిగింది. ముందుగా మనం ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకుందాం. It is the name of a particular person or thing. A name used for an individual person or place or mountain, etc. ఒక ఖచ్చితమైన వ్యక్తి లేదా వస్తువు లేదా ప్రదేశం యొక్క పేరును ప్రాపర్ నౌన్ అంటారు. ఒక ఖచ్చితమైన వ్యక్తి లేదా వస్తువు లేదా ప్రదేశం యొక్క పేరును ప్రాపర్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాయుడు, నిహాలి అనేటివి వ్యక్తుల యొక్క పేర్లు. తిరుపతి, తిరుపతి అనేది ఒక ప్రదేశం. కృష్ణ అనేది నది, ఇక్కడ రివర్. రివర్లను కూడా మనం ప్రాపర్ నౌన్ గానే తీసుకోవచ్చు. కృష్ణా రివర్. ఈ విధంగా ఇండియా అనేది కూడా ఒక ప్రదేశం. ఎవరెస్ట్ అనేది ఒక పర్వతము. ఈ విధంగా మనం ప్రాపర్ నౌన్ కి ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. నంబర్ 2 కామన్ నౌన్. ఇట్ రిఫర్స్ టు ఎనీ అండ్ ఎవరీ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఆర్ క్లాస్, నాట్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. ఒకే రకానికి లేదా ఒకే జాతికి చెందిన ఏదేని వ్యక్తి లేదా వస్తువు లేదా ప్రదేశం యొక్క సాధారణ పేరును కామన్ నౌన్ అంటారు. ఒకే రకానికి లేదా ఒకే జాతికి చెందిన ఏదేని వ్యక్తి లేదా వస్తువు లేదా ప్రదేశం యొక్క సాధారణ పేరును కామన్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సిటీ, రివర్, బేబీ, కంట్రీ, మ్యాన్. మనం
కామన్ నౌన్ కి ప్రాపర్ నౌన్ ని కంపారిజన్ చేసుకుంటూ చూస్తే ఎగ్జాంపుల్స్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు. బేబీ నిహాలి అనేది తీసుకుంటే బేబీ అనేది కామన్ నౌన్ అవుతుంది, నిహాలి అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. సిటీ అనేది కామన్ నౌన్ అవుతుంది, తిరుపతి అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. నంబర్ 3, కలెక్టివ్ నౌన్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ కలెక్షన్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆఫ్ ద సేమ్ కైండ్. ఒకే రకానికి చెందిన వ్యక్తుల లేదా వస్తువుల లేదా జీవుల సముదాయాల పేర్లను కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఒకే రకానికి చెందిన వ్యక్తుల లేదా వస్తువుల లేదా జీవుల సముదాయాల పేర్లను కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జ్యూరీ న్యాయమూర్తుల సమూహం, పార్లమెంట్ ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల సమూహం, ప్యాక్ వేట జంతువుల సమూహం, ఫ్లీట్ ఓడల గుంపు, బంచ్ గుత్తి, కేటిల్ పశువుల మంద, క్రౌడ్ గుంపు, మాబ్ గుంపు, ఫ్లాక్ గొర్రెల మంద పక్షుల సమూహం, ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఆర్మీ సైనికుల సముదాయము సైన్యం. నంబర్ 4, మెటీరియల్ నౌన్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్, సబ్స్టాన్స్ ఆర్ ఇంగ్రీడియంట్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్. దే క్యాన్ బి ఆర్టికల్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ డ్రింక్ యాజ్ వెల్. ఘన ద్రవ వాయు పదార్థాలకు చెందిన పేర్లను మెటీరియల్ నౌన్ అంటారు. ఇవి తినే లేదా తాగే పదార్థాలు కూడా కావచ్చు. ఘన ద్రవ వాయు పదార్థాలకు చెందిన పేర్లను మెటీరియల్ నౌన్ అంటారు. ఇవి తినే లేదా తాగే పదార్థాలు కూడా కావచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రైస్ బియ్యం, షుగర్ చక్కెర, టీ తేనీరు, మిల్క్ పాలు, చాక్ శుద్ధ, క్లే మట్టి, ఐరన్ ఇనుము, కాపర్ రాగి, కోల్ బొగ్గు, సిల్వర్ వెండి. ఈ విధంగా మన ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. మెటీరియల్ నౌన్ అనేది కామన్ నౌన్లోని ఒక భాగమే, కానీ కామన్ నౌన్ మనం లెక్క పెట్టగలము, కానీ మెటీరియల్ నౌన్ను లెక్క పెట్టలేము. మెటీరియల్ నౌన్ అనేది కామన్ నౌన్లోని ఒక భాగమే, కానీ కామన్ నౌన్ను లెక్క పెట్టగలము, కానీ మెటీరియల్ నౌన్ను మనం లెక్క పెట్టలేము. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కామన్ నౌన్, బట్ ఏ డిస్టింక్షన్ ఈజ్ made between the two. A common noun is usually a countable noun, but a material noun is an uncountable noun. కామన్ నౌన్ అయిన కౌను 1 cow, 2 cow, 3 cow అని లెక్క పెట్టి మనం చెప్పగలము, కానీ మెటీరియల్ నౌన్ అయిన మిల్క్ను మాత్రం 1 milk, 2 milk, 3 milk అని కౌంట్ చేసి మనం చెప్పలేము. కాబట్టి ఎప్పుడైనా సరే మెటీరియల్ నౌన్ మనం లీటర్లలో లేదా మీటర్లలో లేదా గ్రాములలో మాత్రమే కొలవడం జరుగుతుంది. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 5, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ, స్టేట్ ఆర్ కాన్సెప్ట్. గుణాలను లేదా స్థితులను లేదా ఆలోచనలను తెలిపే పదాలను అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఇవి అమూర్తమైనవి, కంటికి కనిపించని,
చేతితో పట్టుకోలేని భావనల పేర్లను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. వీటికి వ్యతిరేక అర్థంలో అనగా కంటికి కనిపించే మరియు చేతితో పట్టుకోగల వస్తువుల పేర్లను కాంక్రీట్ నౌన్స్ అంటారు. గుణాలను లేదా స్థితులను లేదా ఆలోచనలను తెలిపే పదాలను అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఇవి అమూర్తమైనవి, కంటికి కనిపించని, చేతితో పట్టుకోలేని భావనల పేర్లను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. వీటికి వ్యతిరేక అర్థంలో అనగా కంటికి కనిపించే మరియు చేతితో పట్టుకోగల వస్తువుల పేర్లను కాంక్రీట్ నౌన్స్ అంటారు. మనం ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే కాంక్రీట్ నౌన్స్ కు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. పెన్. పెన్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేదేంటి? చైల్డ్హుడ్. కాంక్రీట్ నౌన్ పెన్ అయితే చైల్డ్హుడ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. మనకు కాంక్రీట్ నౌన్ పెన్ను మాత్రం కంటికి కనిపిస్తుంది, కానీ చైల్డ్హుడ్ అనేది కంటికి కనిపించదు. ఎనిమల్ కాంక్రీట్ నౌన్ అయితే విజ్డమ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. బుక్ కాంక్రీట్ నౌన్ అయితే స్ట్రెంగ్త్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. షుగర్ అనేది కాంక్రీట్ నౌన్ అయితే స్వీట్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. మనకు షుగర్ అనేది కంటికి కనబడుతుంది, కానీ ఆ స్వీట్నెస్ అనేది, ఆ తీయదనాన్ని మనం చూడలేం. కాబట్టి షుగర్ అనేది కాంక్రీట్ నౌన్ అయితే ఆ స్వీట్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. అలాగే గోల్డ్. గోల్డ్ కాంక్రీట్ నౌన్ అయితే కైండ్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఈ విధంగా మనం నౌన్ గురించి, నౌన్ వివరించినటువంటి 5 భాగాల గురించి, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నౌన్స్ యొక్క కౌంటబిలిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. నౌన్స్ కౌంటబిలిటీ. నౌన్స్ ఆర్ ఆఫ్ 2 kinds ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ కౌంటబిలిటీ. లెక్క పెట్టే విధానాన్ని బట్టి నామవాచకాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. లెక్క పెట్టే విధానాన్ని బట్టి నామవాచకాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. 1 కౌంటబుల్ నౌన్స్, లెక్క పెట్టదగినవి. 2 అన్కౌంటబుల్ నౌన్స్, లెక్క పెట్టలేనివి. నంబర్ 1 కౌంటబుల్ నౌన్స్. జనరల్లీ ఏ నౌన్ యూజ్డ్ in answer to the question how many is a countable noun. ఎన్ని అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఏ నామవాచకాన్నైనా కౌంటబుల్ నౌన్ అంటారు. ఎన్ని అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఏ నామవాచకాన్నైనా కౌంటబుల్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏ పెన్, 1 pen, 2 pens. A star, 1 star, 2 stars. An egg, 1 egg, 2 eggs. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. నంబర్ 2 అన్కౌంటబుల్ నౌన్స్. ఏ నౌన్ యూజ్డ్ ఇన్ ఆన్సర్ టు ద క్వశ్చన్ హౌ మచ్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నౌన్. ఎంత అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఏ నామవాచకాన్నైనా అన్కౌంటబుల్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షుగర్, మిల్క్, వాటర్, ఇంక్. వాటర్ను మనం 1 వాటరు, 2 వాటరు, 3 వాటర్ అని చెప్పలేం. కౌంట్ చేయడం అనేది సాధ్యం కాదు. అందుచేత వీటిని అన్కౌంటబుల్ నౌన్ అంటాము. అన్కౌంటబుల్ నౌన్స్ ను ఎప్పుడు కూడా లీటర్లలో, గ్రాములలో మాత్రమే కొలవడం జరుగుతూ ఉంది. ఇంతవరకు మనం
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి, అందులో మొదటిదైనటువంటి నౌన్ గురించి, నౌన్ను ఎన్ని రకాలుగా విభజించారు అంటే 5 రకాలుగా విభజించారు. ఆ 5 భాగాల గురించి తెలుసుకున్నాం. అలాగే నౌన్ను కౌంట్ చేసే విధానాన్ని, నౌన్స్ కౌంటబిలిటీ గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం నౌన్స్ను ఉపయోగించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా తప్పులు జరుగుతాయో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. నౌన్స్ నామవాచకాన్ని వాడేటప్పుడు మనం ఏ విధంగా తప్పులు చేస్తాం అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ వివరిస్తున్నాను. వీటిని గాన బాగా గమనించినట్లయితే చాలా వరకు మనం నౌన్స్ వాడేటప్పుడు తప్పులు జరగకుండా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే చాలా మటుకు మనం వింటూ ఉంటాం. చాలామంది ఈ విధంగా చెప్తూ ఉంటారు, సమ్ పీపుల్స్ వర్క్ హార్డ్ అంటూ ఉంటారు. కానీ ఇది కరెక్టేనా అంటే ఇది కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే సమ్ పీపుల్ వర్క్ హార్డ్ అనాలే, కానీ సమ్ పీపుల్స్ వర్క్ హార్డ్ అనకూడదు. సమ్ పీపుల్ వర్క్ హార్డ్ అని చెప్పాలి. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ బాట్ వెజిటబుల్ ఇన్ ద మార్కెట్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్గా ఏ విధంగా చెప్పాలి అంటే ఐ బాట్ వెజిటబుల్స్ ఇన్ ద మార్కెట్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మై స్పెక్టికల్ ఈజ్ బ్రోకెన్ అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు. మై స్పెక్టికల్స్ ఆర్ బ్రోకెన్ అని చెప్పాలి. మై స్పెక్టికల్ ఈజ్ బ్రోకెన్ అనకూడదు. మై స్పెక్టికల్స్ ఆర్ బ్రోకెన్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మై ఫ్రెండ్ బాట్ లూజ్ ట్రౌజర్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే మై ఫ్రెండ్ బాట్ లూజ్ ట్రౌజర్స్ అనాలి. ట్రౌజర్ అనకూడదు, ట్రౌజర్స్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ విధంగా అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం చాలా వరకు, దిస్ సిజర్ ఈజ్ షార్ప్ అంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే ఇది కరెక్ట్ కాదు. దిస్ సిజర్స్ ఆర్ షార్ప్ అని చెప్పాలి. ఈజ్ అని చెప్పకూడదు. దిస్ సిజర్స్ ఈ షార్ప్ అంటూ ఉంటారు, అలా చెప్పకూడదు. దిస్ సిజర్స్ ఆర్ షార్ప్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద రోడ్ ఈజ్ అండర్ రిపేర్ అంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే ఇది కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే ద రోడ్ ఈజ్ అండర్ రిపేర్స్ అని చెప్పాలి. రిపేర్ అనకూడదు, రిపేర్స్ అని చెప్పాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పీపుల్, వెజిటబుల్స్, స్పెక్టికల్స్, ట్రౌజర్స్, సిజర్స్, రిపేర్స్ ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్ నంబర్ బహువచనంలోనే ఉంటాయి. వీటిని ఎప్పుడు కూడా మనం సింగులర్ చేసి చెప్పరాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే ఈ విధంగా చెప్తా ఉంటారు, హీ కాట్ సమ్ ఫిషెస్ ఇన్ ద సీ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి ఏ విధంగా చెప్పాలి అంటే హీ కాట్ సమ్ ఫిష్ ఇన్ ద సీ అని చెప్పాలి. ఎప్పుడు కూడా ఫిషెస్ అని చెప్పకూడదు, ఫిష్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అని చూస్తే దేర్ ఆర్ మెనీ షిప్స్ ఆన్ ద హిల్ అంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి కరెక్ట్గా ఏ విధంగా చెప్పాలి అంటే దేర్ ఆర్ మెనీ షీప్ ఆన్ ద హిల్ అని చెప్పాలి. షీప్స్ అనకూడదు, షీప్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే డియర్స్ లివ్ ఇన్ ఫారెస్ట్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే డియర్ లివ్ ఇన్ ఫారెస్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద కేటిల్స్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అంటూ ఉంటారు. ఇది తప్పు. ద కేటిల్ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పాలి. కేటిల్ ఆర్ కాదు, కేటిల్ ఈజ్ గ్రేజింగ్ అని చెప్పాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫిష్, షీపు, డియర్, కేటిల్ ఇవి ప్లూరల్ బహువచనాలైనా కూడా మనం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా వీటిని మనం
సింగులర్ రూపంలోనే వాడతాము. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ ద బోర్డింగ్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ ద బోర్డింగ్ హౌస్ అని చెప్పాలి. బోర్డింగ్ అనకూడదు, బోర్డింగ్ హౌస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దిస్ బ్లాటింగ్ డస్ నాట్ అబ్జర్వ్ ఇంక్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలంటే దిస్ బ్లాటింగ్ పేపర్ డస్ నాట్ అబ్జర్వ్ ఇంక్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గివ్ మీ ఏ పేపర్ అంటూ ఉంటారు. మనం జనరల్ గా వింటూ ఉంటాం, చాలా చోట్ల జరిగేది ఇది. గివ్ మీ ఏ పేపర్ అంటూ ఉంటారు. కానీ అలా చెప్పొచ్చా, అలా అడగవచ్చా అంటే అలా అడగకూడదు. మరి ఏ విధంగా అడగాలంటే గివ్ మీ ఏ పీస్ ఆఫ్ పేపర్ అని అడగాలి. పీస్ మీన్స్ షీట్. షీట్ నుంచి మనం ఒక పేపర్ అడుగుతున్నాం. సో గివ్ మీ ఏ పేపర్ అనకూడదు, గివ్ మీ ఏ పీస్ ఆఫ్ పేపర్ అని అడగాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీఈస్ ఏ కవర్డ్ మ్యాన్ అంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి ఏ విధంగా చెప్పాలి అంటే హీఈస్ ఏ కవర్డ్ అంటే చాలు, కవర్డ్ మ్యాన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హీఈస్ మై కజిన్ బ్రదర్ అంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి ఏ విధంగా చెప్పాలంటే హీఈస్ మై కజిన్ అని చెప్పాలి. కజిన్ అంటే చాలు. ముందు ఒకవేళ హీ ఉంటే బ్రదర్ అని, షీ ఉంటే సిస్టర్ అని మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీస్ ఆర్ సాడ్ న్యూస్ అంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. దిస్ ఈజ్ సాడ్ న్యూస్ అని చెప్పాలి. న్యూస్ బహువచనంగా కనపడినా సింగులర్ నంబర్ ఏకవచనమే కాబట్టి దీస్ ఆర్ ఉపయోగించకూడదు, దిస్ ఈజ్ ఉండాలి అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ బాట్ సమ్ ఫర్నిచర్స్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలంటే ఐ బాట్ సమ్ ఫర్నిచర్ అంతే. ఫర్నిచర్స్ అవసరం లేదు, ఫర్నిచర్ అంటే చాలు. ఫర్నిచర్ ఏకవచనంలోనే ఉంటుంది, బహువచనం దానికి ఉండదు. కాబట్టి ఫర్నిచర్స్ అనకూడదు, ఫర్నిచర్ అంటే చాలు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద మెషనరీస్ ఆర్ నాట్ వర్కింగ్ అంటూ ఉంటారు. ఇది కరెక్ట్ అంటే కాదు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలంటే ద మెషనరీ ఈజ్ నాట్ వర్కింగ్ అని చెప్పాలి. మెషనరీ ఎప్పుడు కూడా ఏకవచనంలోనే ఉంటుంది, ఆర్ను ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద సీనరీస్ ఇన్ కాశ్మీర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటూ ఉంటారు. ఇలా చెప్పొచ్చు అంటే అలా చెప్పకూడదు. మరి ఏ విధంగా చెప్పాలంటే ద సీనరీ ఇన్ కాశ్మీర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పాలి. సీనరీ ఎప్పుడు కూడా ఏకవచనంలోనే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ గో టు స్కూల్ ఆన్ ఫీట్ అంటూ ఉంటారు. ఇలా చెప్పొచ్చు అంటే చెప్పకూడదు. మరి ఏ విధంగా చెప్పాలి అంటే ఐ గో టు స్కూల్ ఆన్ ఫుట్ అనాలి, ఫీట్ అనకూడదు, ఫుట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మై హెయిర్స్ ఆర్ బ్లాక్ అని చెప్తూ ఉంటారు. ఇది తప్పు. ఏ విధంగా చెప్పాలి అంటే మై హెయిర్ ఈజ్ బ్లాక్ అని చెప్పాలి. హెయిర్స్ ఆర్ తప్పు, హెయిర్ ఈజ్ అని మాత్రమే వాడాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దిస్ హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ అండ్ స్టోన్స్ అని చెప్తూ ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే దిస్ హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రిక్ అండ్ స్టోన్ అని చెప్పాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ, బ్రిక్ అండ్ స్టోన్ ని ఏ విధంగా అయితే వాడతాం మనం, అలాగే బ్రెడ్ అండ్ బటర్ ని కూడా వాడాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ వాంట్ టు బై ఫ్రూట్స్ అంటూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే తప్పు. మరి ఏ విధంగా చెప్పాలి అంటే ఐ వాంట్ టు బై ఫ్రూట్ అని చెప్పాలి. ఫ్రూట్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా చెప్పకూడదు, ఫ్రూట్ అని మాత్రమే చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నట్లయితే ఐ హ్యావ్ టు డూ మెనీ వర్క్స్ అని చెప్తూ ఉంటారు.
ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు డూ మచ్ వర్క్ అని చెప్పాలి. ఈ విషయాలు కనుక మనం ఈ ఎగ్జాంపుల్స్ కనుక గమనిస్తే మనకు ఒకటి బాగా అర్థమవుతుంది. న్యూస్, ఫర్నిచర్, మిషనరీ, సీనరీ, హెయిర్, బ్రిక్ అండ్ స్టోన్, ఫ్రూట్, బ్రెడ్ అండ్ బటర్ మొదలైన పదాలు ఎప్పుడు కూడా ఏకవచనంలోనే ఉంటాయని తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే డోంట్ గివ్ అడ్వైజెస్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే డోంట్ గివ్ అడ్వైజ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ లెర్న్డ్ ద ఆల్ఫాబెట్స్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి ఏ విధంగా చెప్పాలి అంటే హీ లెర్న్డ్ ద ఆల్ఫాబెట్ అనాలి. ఆల్ఫాబెట్స్ అని చెప్పకూడదు, ఆల్ఫాబెట్ అనాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డోంట్ డూ మిస్చీఫ్స్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి ఏ విధంగా చెప్పాలి అంటే డోంట్ డూ యాక్ట్స్ ఆఫ్ మిస్చీఫ్స్ అని చెప్పాలి. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అడ్వైజ్, ఆల్ఫాబెట్, మిస్చీఫ్స్ ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మై ఫ్రెండ్ ఈజ్ ఏ 100 రూపీస్ నోట్ అని చెప్తా ఉంటారు. ఇది తప్పు. మరి కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి అంటే మై ఫ్రెండ్ ఈజ్ ఏ 100 రూపీ నోట్ అని చెప్పాలి. 100 రూపీస్ అనకూడదు, 100 రూపీ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే హీఈస్ ఏ 5 years ఓల్డ్ బాయ్ అంటూ ఉంటారు. ఇది తప్పు. మరి ఏ విధంగా చెప్పాలి అంటే హీఈస్ ఏ 5 year ఓల్డ్ బాయ్ అని చెప్పాలి. 5 years అనకూడదు, 5 year ఓల్డ్ బాయ్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, మీరు నౌన్స్ పైన ఇంకాస్త బాగా పట్టు సాధించాలి అంటే ఈ వీడియోని మీరు పదే పదే మీకు వచ్చేంత వరకు చూడండి. చూసిన తర్వాత వీడియోను చూస్తూ మీరు ఒక నోట్బుక్ని తీసుకోండి. తర్వాత నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని నోట్బుక్లో రాస్తూ బాగా ప్రాక్టీస్ కానీ చేయగలిగితే అతి త్వరలో మీరు నౌన్స్ను ఉపయోగించి మనం మాట్లాడేటప్పుడు తప్పులు జరగవు అనడానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. 100% మీరు నేర్చుకుంటారు. మీరు ఇలాగే మా నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.